ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయండి కొన్ని. ఇంటర్మీడియట్ పాస్ కాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, కొన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉంటాయి, సో పోలీసు ఉద్యోగం, ఇట్లా చాలా ఉంటాయండి. నేను అటు వెళ్ళాలా అనుకున్నారనుకోండి, ఇంటర్మీడియట్ పాస్ కాగానే అటు వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడే కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. మరి ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడే జాబ్ అంటే జాబ్ అలాంటివే కొంచెం చదువుకుంటూ వెళ్ళొచ్చు. లేదా ఇంటర్మీడియట్ తర్వాత నేను ఐఐటి జేఈ రాస్తాను, నీట్ రాస్తాను అనుకుంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆ కోర్సులు చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత నేను లా చేస్తాను అంటే ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆ దిశగా వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ తర్వాత కూడా డిసైడ్ చేసుకోవచ్చు, కానీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే డిసైడ్ చేస్తే ఇంకా మీరు కెరియర్లో ముందుంటారు. ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, దాంట్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి ఇంటర్మీడియట్ని రెండేళ్ళ ఇంటర్మీడియట్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ 2 ఏళ్ల ఇంటర్మీడియట్లో మీ భవిష్యత్తు ఏంది, ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ వైపుకు వెళ్ళాలనుకుంటున్నారో చూసుకోండి. మీరు మంచి ఇంజనీర్గా సెటిల్ కావాలనుకుంటున్నారు, ఐఐటీలు ఉన్నాయి, త్రిబుల్ ఐటీలు ఉన్నాయి, ఇట్లాంటి వాటిల్లో మంచి ఎన్ఐటీలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిలో మీరు చదువుకునడానికి ఇంటర్మీడియట్ స్టేజ్ని బాగా యూజ్ చేసుకోండి. అప్పుడు హార్డ్ వర్క్ చేయండి. ఇంటర్మీడియట్ తర్వాత లేదా మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు, గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఉండేటటువంటి ఆ గవర్నమెంట్ జాబ్స్ రాయండి. ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే వాటికి గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ కండి. కాబట్టి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ఉద్యోగం చేసుకుంటామా, చదువులు చదువుతామా, ఉన్నత చదువులు చదువుతామా, అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తామా చూసుకోవాలి. 99% మెంబర్సు ఉన్నత చదువులకే వెళ్తారండి. కొంతమంది ఇంటర్మీడియట్ నాకు సరిపోతుంది, దీని నుంచే నేను జాబ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, కెరియర్ స్టార్ట్ కావాలంటే ఏం కావాలి అంటే తగినంత ఎడ్యుకేషన్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి స్కిల్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏ కెరియర్నైనా ఎంచుకోండి. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తారా, బిజినెస్ చేస్తారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, లాయర్ అవుతారా, లేదా రాజకీయమా, ఏ కెరియర్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, దాంట్లో బేసిక్గా ఉండాల్సింది 2 ఏంటంటే దానికి తగ్గట్టున ఎడ్యుకేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు నాలెడ్జ్ ఉండాలి. ఎడ్యుకేషన్ తర్వాత నాలెడ్జ్. ఎడ్యుకేషన్లో కొంత నాలెడ్జ్ వస్తుంది, ఇతరత్ర రకరకాల ట్రైనింగ్ వల్ల, కోచింగ్ వల్ల, సో మాలాంటి ఎక్స్పర్ట్స్ వల్ల కొంత మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ ఎడ్యుకేషను నాలెడ్జ్ 2 ఉండడం వల్ల మీరు కెరియర్లో ముందుకు దూసుకెళ్తారు. నో డౌట్ మిగతా వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. మిమ్మల్ని ఎవరు అందుకోలేనంత వేగంగా ముందుకెళ్తుంటారు. కొద్ది రోజుల వరకు మీరు హై లెవెల్లో ఉంటారు, మీరు టచ్ చేయని లెవెల్లో ఉంటారు. నేను చెప్పినవన్నీ పాటిస్తే నో డౌట్ నెక్స్ట్ మీ కెరియర్లో మీరు ఎవరు అందుకోనంత స్థాయికి వెళ్ళగలుగుతారు. దీనికి ఏం చేయాలి? సో ఫస్ట్ కెరియర్ని చూజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదన్నా ఉంటే చేయండి, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్ చేసుకోండి, ట్రైనింగ్ చేయండి, దానికి సంబంధించిన కోచింగ్ ఉంటే వెళ్ళండి. దీనివల్ల మీరు చాలా శక్తివంతులుగా అవుతారు. ఆ కెరియర్లో డెఫినెట్గా ముందుకు దూసుకెళ్తారు. దీని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందండి, మీకు కొన్ని చాలా అనుభవాలు తెలుస్తుంటాయి. అప్పుడు ఇంకా మిగతా వాళ్ళకంటే కూడా ఆ అనుభవాలను, ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకోండి, కెరీర్లో దూసుకుపోవచ్చు. ఇది చాలా 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 ముఖ్యమైనది డియర్ స్టూడెంట్స్. కెరియర్కు తగ్గట్టు చదువు, కెరియర్కు సంబంధించినటువంటి చదువు, దేంట్లో స్థిరపడాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా చదువు. మీరు డాక్టర్ కావాలనుకుంటే దానికి సంబంధించిన చదువు చదవండి, లాయర్ కావాలనుకుంటే దానికి సంబంధించిన చదువు చదవండి, ఇంజనీర్ కావాలంటే దానికి సంబంధించిన చదువు చదవండి. ఆ చదివేటప్పుడే నాలెడ్జ్ సంపాదించుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. దీనివల్ల కెరీర్లో ఎదురు లేకుండా దూసుకుపోగలుగుతారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్.